Hello everyone, welcome to the video series on MHSRB Pharmacist exam preparation. ఈ వీడియోలో యూనిట్ 7లో ఇచ్చిన హాస్పిటల్ ఫార్మసీలో ఇంపార్టెంట్ టాపిక్స్ని రివైజ్ చేస్తాను. జస్ట్ లిజన్. నా హాస్పిటల్స్ని నెంబర్ ఆఫ్ బెడ్స్ బట్టి డివైడ్ చేశారు. లెస్ దెన్ 100 బెడ్స్ ఉంటే వెరీ స్మాల్ అని, 100 to 500 ఉంటే స్మాల్ హాస్పిటల్స్ అని, 500 to 1000 ఉంటే మీడియం అని, మోర్ దెన్ 1000 బెడ్స్ ఉంటే లార్జ్ హాస్పిటల్స్ అని అంటారు. ఇది ఒక హైపోథెటికల్ క్లాసిఫికేషన్. తర్వాత ఈ ఉన్న బెడ్స్ బట్టి నెంబర్ ఆఫ్ బెడ్స్ బట్టి ఫార్మసిస్ట్ కావాలి. ఇప్పుడు ఒకవేళ 50 బెడ్స్ ఉన్నాయనుకోండి, 3 ఫార్మసిస్టులు కావాలి. 100 బెడ్స్ ఉంటే 5 ఫార్మసిస్టులు కావాలి. 200 బెడ్స్ ఉంటే 8 ఫార్మసిస్ట్ ఆర్ రిక్వైర్డ్. 300 బెడ్స్ ఉంటే 10 ఫార్మసిస్ట్, 500 అయితే 15 ఫార్మసిస్ట్. ఎగ్జామినేషన్లో ఇవే అడుగుతున్నారు. 50 బెడ్స్ ఉన్నాయి, ఎంతమంది ఫార్మసిస్టులు కావాలి? 3 అని. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ఫ్లోర్ స్పేస్. ఫ్లోర్ స్పేస్ అంటే షెడ్యూల్ ఎన్ ప్రకారం ఒక ఫార్మసీని రన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ప్రిస్క్రైబ్ చేశారు. సో హాస్పిటల్లో ఉండే హాస్పిటల్ ఫార్మసీకి మినిమం స్పేస్ రిక్వైర్మెంట్ ఎంత అంటే 250 స్క్వేర్ ఫీట్ అని షెడ్యూల్ ఎన్లో మెన్షన్ చేయడం జరిగింది. 250 స్క్వేర్ ఫీట్. నా ఒకవేళ అది మినిమం స్పేస్. మీకు 100 బెడ్ ఉంటే 630 స్క్వేర్ ఫీట్ ఉండాలి. అదే 200 బెడ్ ఉంటే 1180 స్క్వేర్ ఫీట్ ఉండాలి. ఇది ఓవరాల్ హాస్పిటల్ ఫార్మసీ స్పేస్. అలా కాకుండా మీకు 100 బెడ్ హాస్పిటల్ ఉంటే ఒక్కొక్క బెడ్కి మినిమం స్పేస్ ఎంత కావాలో కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. 100 బెడ్ ఉంటే ఒక్కొక్క బెడ్కి 10 స్క్వేర్ ఫీట్ ఉండాలి మినిమం. అదే 200 బెడ్ అయితే ఒక్కొక్క బెడ్కి 6 స్క్వేర్ ఫీట్ స్పేస్ ఉండాలి. అదే మోర్ దెన్ 1000 అయితే ఒక్కొక్క బెడ్కి 5 స్క్వేర్ ఫీట్ స్పేస్ ఉండాలి. ఇది ఒక బెడ్కి. ఇందాక చెప్పిందేమో టోటల్ హాస్పిటల్ ఫార్మసీ. ఇది గుర్తుంచుకోవాల్సిన కొన్ని నెంబర్స్. జనరల్ టర్మ్స్ నాసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటే హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్. అంటే ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి ఒక ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటే దాన్ని నాసోకోమియల్ ఇన్ఫెక్షన్ అని అంటారు. రైట్. పేషెంట్ కాంప్లయన్స్. దీని మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీరు క్వశ్చన్ కంప్లీట్గా చదివి అర్థం చేసుకోవాలి. పేషెంట్ కాంప్లయన్స్ అంటే డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ చెప్పింది ఎంతవరకు పేషెంట్ వింటున్నాడని, సరైన డోస్ వేసుకుంటున్నాడా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన ఉందా లేదా, సరైన అడ్వైస్ ఇచ్చారా లేదా. సో కాంప్లయన్స్ ఎప్పుడు మిస్ అవుతుంది అంటే పేషెంట్కి ఫార్మసిస్ట్ కానీ డాక్టర్ కానీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా, డోస్ రెజిమెన్ ఎలా తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కాంప్లయన్స్ ఉండకపోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫార్మసీ థెరప్యూటిక్ కమిటీ. ప్రతి హాస్పిటల్లోని డాక్టర్స్, ఫార్మసిస్టులు, నర్సింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటర్స్ కలిపి ఒక కమిటీ ఫామ్ అవుతారు. దాన్ని ఫార్మసీ థెరప్యూటిక్ కమిటీ అంటారు. మినిమం ఒక 3 డాక్టర్స్, ఒక ఫార్మసిస్ట్, ఒక అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒకరు, నర్సింగ్ స్టాఫ్ ఒకరు ఉండాలన్నమాట. వీళ్ళు చేసే పని ఏంటి అంటే ఎడ్యుకేషన్, అడ్వైజరీ, డ్రగ్ సేఫ్టీ. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అంటే కొత్తగా ఏదైనా రీసెర్చ్ వచ్చినా దాని గురించి ఎడ్యుకేట్ చేయడం. అడ్వైజరీ, డాక్టర్స్ ఒక కమిటీలో ఫామ్ అయ్యి ఏ డ్రగ్స్ వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అడ్వైజ్ చేసుకోవడం. అండ్ డ్రగ్ సేఫ్టీ, ఎస్పెషలీ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ గురించి వీళ్ళందరూ టైం టు టైం మీటింగ్స్ పెట్టుకొని డిస్కస్ చేయాలి. ఇది వీటి రోల్. అయితే దీనికి చైర్మన్ ఎవరంటే ఫిజిషియన్, డైరెక్టర్ ఎవరంటే అడ్మినిస్ట్రేషన్ నుండి వచ్చినవాడు, ఫార్మసిస్ట్ సెక్రటరీగా ఉంటారు. సో ఇది వీళ్ళు చేసే ఇంకొక పని ఏంటంటే హాస్పిటల్ ఫార్ములరీ అని ఒకటి ఉంటుంది. అంటే మన హాస్పిటల్లో వాడాల్సిన డ్రగ్స్ ఏవి అని ఒక ఫార్ములరీ చేసుకుంటారు. ఇప్పుడు ఇండియా మొత్తానికి నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా ఉంది, NFI అని అంటారు. నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా అంటే ఇలా ఉంటుంది, NFI. ఇండియాలో వాడే డ్రగ్స్ అన్నిటికీ ఈ బుక్స్ ఫాలో అవుతారు. అలాగే ఇండివిజువల్ హాస్పిటల్స్లో హాస్పిటల్ ఫార్ములరీ ఉంటుంది. ఆ హాస్పిటల్లో వాడాల్సిన డ్రగ్స్ ఏంటి అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. అది హాస్పిటల్ ఫార్ములరీ. ఓకే. నా డ్రగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని ఉన్నాయి. డ్రగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే డ్రగ్స్ గురించి నాలెడ్జ్ అప్డేట్ చేయడానికి ట్రైనింగ్స్ ఇవ్వడం డ్రగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. డ్రగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే టైం టు టైం వీళ్ళు మ్యాగజైన్స్ లాగా పబ్లిష్ చేస్తారు, రిపోర్ట్స్ అన్ని పబ్లిష్ చేస్తారు. బులెటిన్ ఇది డ్రగ్ ఇన్ఫర్మేషన్ గురించి. రైట్. నెక్స్ట్ OTC అందరికీ తెలిసింది. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటే ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా ఇచ్చే డ్రగ్స్ అని అర్థం అనమాట. నా డ్రగ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఏంటి అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని 3 సోర్సెస్ ఉన్నాయి. ఒక డ్రగ్ గురించి మొట్టమొదటిగా వచ్చే ప్రైమరీ సోర్స్ ఏంటంటే రీసెర్చ్ వల్ల. సో జర్నల్స్, రీసెర్చ్ రిపోర్ట్స్ ఆర్ ప్రైమరీ సోర్సెస్. సెకండరీ సోర్సెస్ ఏంటంటే ఈ పర్టికులర్ డ్రగ్ గురించి ఏ రీసెర్చ్ ఆర్టికల్లో ఉందో ఇండెక్స్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి పబ్మెడ్ అని, సైఫైండర్ అని, గూగుల్ స్కాలర్ అని ఉన్నాయి. అవి సెకండరీ సోర్సెస్ అవుతాయి. టెర్షియరీ సోర్సెస్ మనం యూజ్ చేసే రిఫరెన్స్ బుక్స్. వీటన్నిటిని బేస్ చేసుకుని బుక్స్లో రాస్తారు. ఆ రిఫరెన్స్ బుక్స్, డ్రగ్ ఫార్ములాస్ ఇవన్నీ టెర్షియరీ సోర్సెస్ అవుతాయి. ద అదర్ థింగ్, సెంట్రల్ ఫార్మసీ, శాటిలైట్ ఫార్మసీ అని 2 వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో మొత్తం ఫార్మసీ, హాస్పిటల్లో ప్రతి ఫ్లోర్కి ఫార్మసీ మెడిసిన్స్ అవి సప్లై చేయడానికి ఒక పెద్ద స్టోర్ ఉంటుంది. దాన్ని సెంట్రల్ ఫార్మసీ అంటారు. అంటే అక్కడ నుంచి ఇండివిజువల్ ఫ్లోర్కి మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి.
శాటిలైట్ ఫార్మసీ అంటే ఇమాజిన్ ఇప్పుడు కార్డియాక్ ఐసీయూ అని ఉంది. అంటే కార్డియాక్ అంతా ఫ్లోర్ అంతా ఒకటి, జనరల్ వార్డ్ ఒక దగ్గర, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఒక దగ్గర, లేదా సిఎన్ఎస్ రిలేటెడ్ ఫ్లోర్ ఒక దగ్గర ఉందనుకోండి. ఒక్కొక్క ఫ్లోర్లో మళ్ళీ ఇండివిజువల్ ఫార్మసీస్ ఉంటాయి. వాటిని శాటిలైట్ ఫార్మసీస్ అంటారు. అంటే కార్డియాక్ ఐసీయూ ఉన్న ఫ్లోర్ అంతా కార్డియాక్ రిలేటెడ్ డ్రగ్స్ దొరుకుతాయి. అట్లా డివైడ్ చేసుకుంటారనమాట. ఈ శాటిలైట్ ఫార్మసీకి సెంట్రల్ ఫార్మసీ నుంచి మెడిసిన్ వస్తూ ఉంటాయి. ద లాస్ట్ వన్, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తారని. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్. ఇన్ పేషెంట్స్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడే ఉండేవాళ్ళు ఇన్ పేషెంట్. అవుట్ పేషెంట్ అంటే ఓపీ డివిజన్ చదువుతుండే చూడండి, ఏదో వచ్చి టెస్ట్ చేయించుకొని ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్తారు, అదే అవుట్ పేషెంట్. అవుట్ పేషెంట్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఖచ్చితంగా ఒక ప్రిస్క్రిప్షన్ ద్వారానే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలి. ఇన్ పేషెంట్కి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇండివిజువల్ ప్రిస్క్రిప్షన్ ఆర్డర్, అంటే ఇన్ పేషెంట్స్లో వాళ్ళకి ఇండివిజువల్గా వీళ్ళకి మెడిసిన్ రాయాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చేది. లేదు కంప్లీట్ ఫ్లోర్ స్టాక్, అంటే ఆ ఫ్లోర్ మొత్తంలో ఉన్న స్టాక్ నుంచి వాళ్ళకి మెడిసిన్ డెలివరీ చేయడం. ఇది 2 రకాలన్నమాట. అంటే ఛార్జ్, నాన్ ఛార్జ్. ఛార్జబుల్ అంటే ఆ మెడిసిన్ ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు, అంటే ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ అన్ని ఫ్లోర్ నుంచి ఆ ఇన్ పేషెంట్కి డెలివరీ చేసేటప్పుడు ఛార్జ్ చేస్తారు. నాన్ ఛార్జ్ అంటే ఇవంత ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ కాదు, జనరల్ మెయింటెనెన్స్ డ్రగ్స్. నాన్ ఛార్జ్ అంటారు కానీ ఇండైరెక్ట్గా ఛార్జ్ చేస్తారు. పెర్ డే మెయింటెనెన్స్లో ఆ రూము ప్లస్ అలవెన్సెస్ ప్లస్ మెడిసిన్ అని వేసేస్తారు అనమాట. ఇది నాన్ ఛార్జ్ అని అంటాం, అంటే లెస్ ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ అనమాట. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ కాంబినేషన్, అంటే ఈ ఫ్లోర్ స్టాక్ ఇండివిజువల్ ప్రిస్క్రిప్షన్ కాంబినేషన్ కూడా వాడతారు. లాస్ట్ వన్ ఈజ్ యూనిట్ డోసేజెస్. సో యూజువల్లీ యూనిట్ డోసెస్ అంటే ఒక పర్టికులర్ డోస్ ఇది ఈ పేషెంట్కి ఇవ్వాలని ఇచ్చేది యూనిట్ డోస్ అనమాట. యూజువల్లీ యూనిట్ డోసెస్ ఆర్ ఆల్వేస్ బెనిఫిషియల్, ఎందుకంటే ఓవర్ డోస్ తీసుకునే ఛాన్స్ తగ్గుతుంది, ఎందుకంటే మీరు ఆ పర్టికులర్ డోసే ఇస్తారు కాబట్టి. వేస్టేజ్ తగ్గుతుంది, ఎర్రర్స్ కూడా మినిమైజ్ అవుతాయి. నా ఈ యూనిట్ డోసేజెస్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, సెంట్రల్ యూనిట్ డోస్ డెలివరీ, డీసెంట్రలైజ్డ్ యూనిట్ డోస్ డెలివరీ. సెంట్రల్ యూనిట్ అంటే సెంట్రల్ ఫార్మసీ నుంచి తెచ్చుకోవడం అనమాట. డీసెంట్రలైజ్డ్ అంటే మళ్ళీ ఇండివిజువల్ శాటిలైట్ ఫార్మసీ నుంచి ఇండివిజువల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. సో హాస్పిటల్ ఫార్మసీలో మెజారిటీగా మీకు టర్మ్సే ఇంపార్టెంట్. శాటిలైట్ ఫార్మసీ ఏంటి, సెంట్రల్ డెలివరీ ఏంటి, యూనిట్ డోసెస్ ఏంటి, ఇవే. మిగతావన్నీ పెద్ద ప్రాబ్లం ఉండదు. పెద్ద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా కొంచెం తక్కువని నా గెస్, అది మేబీ ఆర్ మే నాట్ బి, బట్ స్టిల్ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.